హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. సో ఎన్టీఏ జేఈ మెయిన్ సెషన్ 1 సంబంధించిన కరెక్షన్ విండో అయితే ఓపెన్ అయిపోయిందండి. ఆ డేట్స్ ఎప్పుడు, సో అలానే ఏ కరెక్షన్స్ చేసుకోవాలా, ఏ కరెక్షన్స్ చేసుకోకూడదు, కరెక్షన్ చేసుకున్న తర్వాత కొన్ని ఎక్స్ట్రా ఫీజెస్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. ఆ ఏ వాటికి మనం ఫీజెస్ అనేది పే చేయాలా, కరెక్షన్స్ ఎన్నిసార్లు చేసుకోవచ్చు, ఎన్నిసార్లు చేసుకోకూడదు, ఇవన్నీ కంప్లీట్ డీటెయిలింగ్ గా ఒకసారి చూద్దామండి. సో చూసే ముందు మా ఛానల్ ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మాకు సంబంధించిన ప్రతి అప్డేట్ మీ వరకు వస్తుంది. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. మనం ఏ డేట్స్ లో కరెక్షన్ చేసుకోవచ్చు అంటే డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 2 2025 అప్ టు 11:50 PM వరకు అయితే మనం కరెక్షన్ చేసుకోవచ్చు అండి. సో జేఈ మెయిన్స్ సెషన్ 1 సంబంధించిన లాస్ట్ డేట్ అనేది మనకి 27th నవంబర్ 2025 అండి. సో డేట్ అయితే వీళ్ళు ఎక్స్టెండ్ ఇంకా చెయ్యరు. ఎక్స్టెండ్ చేస్తారని మీరు ఇంకా అప్లికేషన్ వేయకుండా అయితే ఉండొద్దండి. అప్లికేషన్ వేసేసుకోండి, ఎందుకంటే వాళ్ళు ఎక్స్టెండ్ చేయమని క్లియర్ గా మెన్షన్ చేశారు ఇక్కడ. సో మీరు 27th నవంబర్ లోపే మీరు అప్లై చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఆ కరెక్షన్ విండోలో మనం ఏవేవి కరెక్షన్ చేసుకోవచ్చు, ఏవేవి కరెక్షన్స్ చేసుకోకూడదు అనేది ఒకసారి డీటెయిలింగ్ గా చూద్దామండి. ఇక్కడ మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ పర్మనెంట్ అండ్ ప్రెజెంట్, సో అలానే ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్, ఫోటోగ్రఫీ ఆఫ్ క్యాండిడేట్, ఇవైతే మనం చేంజ్ చేసుకోవడానికి ఉండదు. సో అలానే ఇప్పుడు క్యాండిడేట్ నేమ్ ఆర్ ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్, ఈ మూడిట్లో ఏదో ఒకటి మాత్రమే మనం చేంజ్ చేసుకోగలం. క్లాస్ 10th, క్లాస్ 12th, స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ, సో ఈ మూడు అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. క్లాస్ 10th సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా రాంగ్ ఎంటర్ చేసి ఉంటే అవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. అలానే క్లాస్ 12th కాలేజ్ సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా మీరు రాంగ్ ఇచ్చింటే సో ఆ డీటెయిల్స్ అనేది మీరు మళ్ళీ కరెక్షన్ చేసుకోవచ్చు. స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ, ఇది కూడా మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. సో అలానే ఇక్కడ ఎగ్జామినేషన్ సిటీ సెలక్షన్, మీడియం ఆఫ్ ది ఎగ్జామినేషన్, సో అలానే మీరు